జ్వరం అంత పై కాలంలో లైట్ కాలుతుంది. సాయంత్రం కూడా ఇంజక్షన్ లేదా ఎన్ని? సాయంత్రం 2 పొద్దున్న 2. ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్. సో ఇంకా ప్రశస్తకైతే పరిస్థితి అదే అనమాట. అసలు నిజంగా ఎక్కువ రోజులు లేట్ చేస్తే పరిస్థితి ఇలా ఉంటుందని తెలిసి తొందరగా వెళ్ళాం. కానీ సో ఏదో అనుకున్నా, మనసులో అయితే అనుకున్నా తనకి ఏదన్నా కణాలు తగ్గడం కానీ ఇలా అయితే అవ్వకూడదని అనుకున్నా. కానీ సో కరెక్ట్గా అదే చెప్పారనమాట. సో బాధ వేసింది, ఎందుకంటే ఇంకా పిల్లల పరిస్థితి చాలా దారుణంగా ఉంటుంది. చినుకులు వస్తుండే వాళ్ళు వచ్చే టైం కరెక్ట్. ఆ చినుకులకి నాని ఆ పాపకి మామూలు ఫీవరే అనమాట. ఏది కూడా మలేరియా టైఫాయిడ్ అట్లాంటివి ఏమి లేవు. ఇంకా జ్వరం వచ్చి దానికి కరెక్ట్గా ఆ పాప మెడిసిన్ వేసుకుంటే కూడా తగ్గుతుండే. ఒకటే వామిటింగ్స్ వేసుకుంటుండే. సో తిన్న ఫుడ్ వామిటింగ్ అవ్వడం అది అవ్వడం అనేపాటికి ఒకసారి వెళ్ళొచ్చా మామూలుగా. సో ఓకే అవుతుంది అనుకున్నాం. కానీ సుమారు సెకండ్ టైం వెళ్ళాము. వెళ్తే సో పరిస్థితి కణాలు అయితే తగ్గాయి. సో తను కొంచెం ఇంకా తనకి ఇంజక్షన్ అయితే బెటర్ అనమాట చేతికి. సో డైలీ 4 ఓకేలేండి. మరి మామూలుగా పిల్లలకి వస్తుంటాయి, కానీ నాకు తెలిసి ప్రశస్తికి వచ్చిందంటే ఏదో ఒకటి డేంజర్ అవుతుందని తెలుసు అనమాట. సో ఇంకా మరి ఏం చేస్తాం, జరుగుతుంది ఫ్రెండ్స్ అప్పుడప్పుడు. సో ఇంకా పెద్ద అయ్యేంతవరకు ఇదే పరిస్థితి పిల్లలతోనైతే. సో కానీ మళ్ళీ ఏం చేస్తాం, ఎందుకంటే తను చూస్తుంటే బాధ అనిపిస్తుంది అనమాట. సరిగా తినట్లేదు, ఇంకా నిద్ర ఎక్కువ పోతుంది. మామూలుగా నిద్రపోయే టైపే కాదు, కానీ సో నిద్రపోతూనే ఉంది పొద్దున్న నుంచి. ఏయ్ చిన్న పాప, చెప్పండి అందరికి గుడ్ మార్నింగ్. మన సంగ పోండి, అందుకనే స్కూల్కి పోవట్లేదు. చూడండి వీళ్ళిద్దరు అయితే పోతున్నారు. మన సంగ పోండి డాడీ. అవు బాయ్ పాండి పాండి డాడీ, పాండి డాడీ. పా ప్రిన్సి నువ్వు బా. ఆడ అవు పోతుండ ఫోర్ డాడీ. మన మాటలో పోయి అక్కడి నుంచి వస్తాంపా. రామా ఏమి అబ్బాబాబా ఎంత బాగా రెడీ అయ్యి ఏడుస్తారు ఎవరన్నా, ఏడుకూడదు పోదాంపా. హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్. మా పిల్లలు అయితే ఇంకా స్కూల్కి అయితే పంపించామన్నమాట. ఇంకా ప్రశస్త అయితే పోలేదు, ఎందుకంటే తనకు జ్వరం వచ్చింది కదా. ఇంకోటి చేతికి ఇంజక్షన్ అయితే ఉందన్నమాట. ఇంకా గ్లోరీ వేస్తుంది, అందుకనేసి పంపించలేదు. ఈ గ్యాప్లో మా పాపలను రెడీ చేసి అయితే పంపించేనే. ఇంకా చిన్న పాప అయితే లేచి ఆడుకుంటుంది అనమాట, సైలెంట్గా ఉండదు. పోయి ఒకసారి చూద్దాము. చిన్న పాప, ఓ చిన్న పాపడా, బంగారు తల్లి ఓంచు చక్కుకను. ఈ ఆలకే లేచావు కదా, అక్కలు పోయేంతవరకు ఏంటి ఇచ్చావు చేసి లేచురి. చిన్న పాప బో లేచావు కదా నువ్వు, ఎంత బాగా ఆడుకుంటావు. మా అత్త పని వేయండి అనమాట. అంటే ఈ రోజే ఇంకా వారకాలం స్టార్ట్ అయ్యేది కదా. మా అత్త పని వేయండి ఇప్పుడే వచ్చింది అనమాట. ఇంకా టీ అయితే చేసేనా, టీ వేసిస్తే వాళ్ళిద్దరు తాగుతారు. మా మామ మా ఇద్దరు తాగు, నేను అవ్వ తాగుతున్నా. ఏడుపు లాగుంది కానీ తన ఆట చూడండి, వస్తే అట్లా వస్తుంది. ఏడుపు కాదులేండి, మీరు ఎవరు బాధపడద్దండి. ఏం ప్రశస్త నాలుగు నెలల తర్వాత తిరిగి ఈ రోజు పొలం పని దొరికేది కదా అమ్మకి. చిన్న పాప పుట్టినప్పటి నుంచి పనే లేదనమాట. వర్షాలు పడితే కదా, వర్షాకాలం కూడా అంతటి లేకుండా వర్షాలు పడి ఇప్పుడు గడ్లు పడి ఉంటాయి కదా, కలుపులు పడి ఉంటాయి, దానికి వెళ్ళారనమాట ఈ రోజు. హాయ్ అండి అందరికీ గుడ్ ఈవినింగ్. ఇప్పుడైతే సాయంత్రం అయిందనమాట. ఇంకా వదిన నేను కూరగాయలు తెచ్చుకుని పోతాం. మా ఊర్లో ఎట్లా అమ్ముతారో చూపిస్తాం, చాలా వీడియోస్లో చూపించింటాం కదా. అన్ని తెచ్చి 10 రూపీస్ లాగా అన్ని కుప్పలు కుప్పలు పెట్టింటారు అనమాట. దాంట్లో మనకి ఇష్టమైనది కొనుక్కోవచ్చు. ఈరోజు ఏం ప్లాన్ చేసిందో వదిన మరి ఏంది అటు పోయినాక చూద్దాం. ఏం కాయగూరలు ఉంటే అవి తీసుకొని వద్దాము. ఇంకోటి పిల్లలకి పొద్దున ఫుడ్ ఏమన్నా వెజిటేబుల్ రైస్ అట్లా ఏమన్నా చేస్తుంది మా గ్లోరీ. అందుకనేసే కొన్ని వెజిటేబుల్స్ కానీ తీసుకొచ్చుకొని ఎట్లా ఫ్రిడ్జ్ అది కదా అని తెచ్చి పెట్టుకుంటే మనం ఇంట్లో ఉంటే ఏమో ఒకటి చేయొచ్చు.
ఇంకోటి చాలా మంది అయితే కామెంట్ చేస్తున్నారు, ఫోన్ చేసిన ప్రతి ఒక్కరు చెప్తున్నారు అనమాట, గ్లోరీ నువ్వు లావు కావాలి, కొంచెం బక్కగా అయిపోతున్నావు, సన్నగా అయిపోతున్నావు అని కామెంట్ చేస్తున్నారు కదా. మేము పాలాయము చెప్పే 5-6 రోజులైంటది. ఆమె మా బాధ తట్టుకోలేక ఒక రోజు పోసి పంపించింది. మేము రోజు పోయి ఈ టైం అప్పుడు చెంబు పెడితే పొద్దున పోయి మనం తెచ్చుకోవచ్చు అనమాట. ఆమె పొద్దున్నే నేను 6 గంటల పలకలు గడ్డికి పోతానమ్మా అని చెప్తుంది. వాళ్ళకి సొంతం బర్రెలు ఉండే అనమాట, అక్కడ పాలు వస్తారు. దానికాసే చెంబు అయితే పెట్టేస్తాను పదమురా అది పెట్టి అట్లా ఇప్పుడు పెట్టొస్తే మార్నింగ్ అంతా వాళ్ళు మనకి వేస్తారనమాట, ఆ చెమ్ములో వేసి పిలిపిస్తారు. ఇంకోటి బాగా లావు కావాలంటే పాలు పొద్దున్న పూట తాగల. ఇంకోటి బెల్లము, బుడ్లు విత్తనాలు ఉంటాయి కదా, వేరుశెనగ విత్తనాలు, అవి రాత్రి నానబెట్టుకొని పొద్దున్న కూడా లావు అవుతారంట. బాయిల్డ్ ఎగ్ కూడా తిందు తినాల, ప్రతి ఒక్కరు అదే చెప్తారు. నాకైతే ఎస్పెషల్లీ లావు అయితే బాగుంటది అని నా బాధ. ఇప్పుడు లావు ఉన్నా పెళ్ళి అయితే సన్నగా అవుతారు ఎక్కో అట్లా. అందుకనేసి ఇప్పుడు బాగుండాలి దిక్కంగా. పోదాం బాగా. బెండకాయ సెలెక్ట్ చేసుకుని చూడండి మా వదిన. ఇంకా ఏమేమి కాయగూరలు అయితే తెచ్చానో ఒకసారి అయితే చూపిస్తాను. ఇంకా ఈ రాత్రికి అయితే మా ఇంట్లోకి వచ్చేసి ఇంకా బెండకాయ అయితే చేసేస్తాను. బెండకాయ చపాతి మా పిల్లలకు కూడా చాలా ఇష్టము. ఇంకా ఈ వంకాయలు అయితే తీసుకొచ్చాను. చాలామంది తింటారు, మేమైతే ఫస్ట్ మా సైడ్ అయితే ఎప్పుడు మేము తినలేదు ఈ వంకాయ అయితే. మీరు తింటే కామెంట్ చేయండి. ఇంకా గ్లోరీ తీసుకుందాంలో వదిన. నేను చూడలేదు ఎప్పుడు ఇవి, బెంగళూరులో మేము ఇదే తింటుంటాం గ్లోరీ అని. ఇక్కడైతే తినలేదు కానీ బెంగళూరులో ఉన్నప్పుడైతే తింటుంటుంది. అట్లే ఆలుగడ్డలు, వంకాయలు, కరివేపాకు, కొత్తిమీర అయితే తీసుకొని వచ్చామన్నమాట. ఇంట్లోకి అయితే పోతాము. దీని మీద పెట్టేసేయండి. ఇంకా కాయగూరలు అయితే తీసుకొచ్చి ఇంకా మొత్తానికి అయితే ఈ కూరగాయలు చూడండి, ఇప్పుడు మేము బయటకు వెళ్ళి తెచ్చినది. ఇప్పుడు ఇవి నీట్గా తరుముకొని కడుక్కొని అయితే బెండకాయలు అయితే కట్ చేసుకొని తొందర అయితే చేసేద్దాము. ప్రిన్సి హాయ్ చెప్పనన్నా. హాయ్ చెప్పండి అయితే చేస్తున్నాను. ఇంకా బెండకాయలు కట్ చేసేనా, బెండకాయలు కట్ చేసి చపాతి పిండి గ్లోరీ కలిపింది. నేను కలుపుకుంటాను కానీ కొంచెం చాలా మెత్తగా కలుపుకుంటాను, చపాతి తిక్కినిక్కే రాదనమాట. అందుకనేసి గ్లోరీ కలిపి చపాతి చేసిన ప్రతిసారి పిండి ఒకటి కలిపినాక అంటది వదిన. ఇంకా చపాతి అయితే చేస్తున్నాను. తొందర చపాతి అయిపోతే ఇదే పెంచు మీద ఇంకా వేడి పెనం మీద అయితే బెండకాయలు అయితే ఇక్కసి బెండకాయ చేస్తాను. అన్నం ఉన్నదనమాట, పొద్దుంది. ఇంకా సొద్దరైతే రేపన్నా సొద్దులు మాత్రం చెప్పి ఇసిరించుకొని వచ్చుకున్నా మా మామ బల దిగుతున్నాడు. చపాతి కాకుండా రొట్టె తింటే మీరు సద్దరైతే చేయండి అని. కనీసం వాళ్ళ సాయంత్రం పూట గాలి లేనప్పుడు తొందరగా చేసుకునొచ్చు, వర్షం పడుకోకుంటే. వర్షం పడితే మనకి ఇబ్బంది, లేకుంటే అంత ఇబ్బంది ఏమి ఉండదులేండి. అయితే చిన్న పాపను ఊపుతుంది. ఇంకా పొలం పనికి పోయొచ్చి, అంటే ఇప్పుడు చాలా రోజుల తర్వాత అనమాట అమ్మ పోయింది. ఒక 4 నెలల పనులు లేక, వర్షాలు లేక. ఈరోజు ఎట్లో ఉందమ్మా ఇంట్లోనా ఉండి ఇన్ని రోజుల తర్వాత కదా, అమ్మ లేనందుకు ఎట్లో అనిపించా. అవుమా ఎండ కదా ఈరోజు. వర్షం వచ్చేందుకు ఏమో అందులో వచ్చి 4 నెలలు అయినా పని ఎండగొట్టినాం. తల నచ్చింటది కదా. తలగిలేము నాయదు నాకు దేవుడు ఇంకా బాగా అనిపించాడు కానీ ఏమంటే అలవాటు లేదు, తప్పే కదా. రోజు కొన్ని దినం మనట్లు పోతుంటే ఇప్పుడు 4-5 నెలలు పని లేని దానికి ఇంటికాడండి అలా సడన్ గా ఇంక ఎండ పడేసరికి సన్లైట్ బూదింతప్పుడు ఇంకా 2 గంటలకు బూదింటిమే. ఇంకా పెద్ద వేప చెట్టు ఉంటాడు, పోయి తిని అందరూ సర్దుబాటు తెచ్చిండే. అందరూ క్యారెల్ కలిపి తింటారు పొలం పని వేని దగ్గర. కడుపు ఇప్పుడు పూ తిందామనిపింది నాకు. చింతకూర ఉండి, వంకాయ, పప్పు, ఒక్కోరు ఇంకెంతమంది ఎన్ని ఐటమ్స్ తెచ్చింటే అన్న అనమాట. బాగా ఇంత రాసిపడి చిన్న పాప పడుకుంటుంది అనమాట. పడుకునిందో లేదో కూడా తెలీదు ఇంకా. అమ్మో పడుకునేదిలేమా. ప్రశస్తకి హెల్త్ బాగుందా అని పెట్టారా? ఇప్పుడు ఎట్లా బెటర్ అనిపిస్తుంది నీకు? మా ప్రశస్తకి అయితే క్యాన్లో పెట్టుకొని వచ్చినాం చూడండి. ఐవి ఇంజెక్షన్లు 2 times పోతున్నాయి అనమాట డైలీ. హెల్త్ బాగుంది, నన్ను అడిగిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్ అని చెప్పు. నాకు హెల్త్ బాగుంది, నన్ను అడిగిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. గుడ్ గర్ల్. కూర్చోమా, చపాతి అయినాక తిందువు. అదే పెన్నం మీద ఇంకా చపాతీలు అయిన తర్వాత వదిన ఇవి వేయించి చేస్తుంది. కొంతమంది ఫ్రై లాగా కూడా చేసుకుంటారు వదిన. ఈ బెండకాయ ఫ్రై బాగుంటుంది.
మనము వేయించి తాలింపించుకొని తింటాము. కొంతమంది ఇంకా అట్లా దాంట్లోకి మసాలా ఐటమ్స్ వేసి ఆయిల్లో వేసి డీప్ ఫ్రై చేస్తారు. ఒక్కరు బెండకాయ పులుసు చేస్తారు, బాగా చేస్తుంది. చేసిన ప్రతిసారి నాకు వేసిస్తుంది, బాగుంటది. అట్లా ఎక్కువ చింతపండు రసం వేసి బాగా చేస్తారు. అమ్మ నీళ్ళ వేయండి, చిన్న పాప నూపు వచ్చేసరికి ప్రబలం చపాతీలు అయిపోయి చూడండి. ఈ చపాతీలు ఏమి ఎంతసేపు పట్టులే, నాకు సదరట్లే కొంచెం లేట్ అవుతుంది. లేట్ అనేది ఏమి ఇంకా పనులు ఇట్లా పోయేటప్పుడు ఇంటి ముందు నుంచి పోయేటప్పుడు కొడుతుంది, మళ్ళీ పోయి పనులన్నీ చేసుకుని ఉంటారేమో. కొంచెం స్లో అనమాట, రొట్టె తిరగదు. ఇంకోటి మా అత్త అసలు నాని చేయనీదనమాట. నేను చేస్తాను పిల్లక, నువ్వు చేస్తే తెల్లగైతే అంటది. ప్రమిలో కూరగాయ తాలింపు ఇచ్చేలోపు అన్ని అమ్మకి అందిస్తాను అనమాట. నేను రొట్టె కొట్టి అన్ని పైన పెట్టింటారు కట్ట మీద, లోపల పెట్టుకోండి పాప అంటారు. ఇంకా మాది ఉడుకుతుంటది ఏమన్నా కూరగాయ చేస్తే. తొందర ఎక్స్పీరియన్స్ అండి, తొందర చేస్తాం కేంటికన్నా. చపాతీలో ఎక్స్పెక్ట్. ఇవేమి రెడీమేడ్ ఉన్నట్లు అవే నేర్చుకోవాలి. సద్దరెట్టి, జొన్నరెట్టి, రాగిరెట్టి ఇట్లాంటివన్నీ చేసుకోవాలి. అయినా చాలా మంచిది అవి రొట్టెలు తింటే, బలము తెలుసా. ఈ రొట్టెలు అంతగా ఎంతో ఇది ఉండదు కానీ ఆ రొట్టెలే బాగా పిల్లలకు కానీ మంచి శక్తి ఉంటుంది, బలం వస్తుంది. లైట్ తాగుతాము. అడుగుసోఫా ప్రసస్సా బుక్ చేయమన్నలో అన్నని అసలే ఉండేది ఒక ఫోన్, ఆ ఫోన్ పోతే మాత్రం ఈ వీడియోస్ రావు. ట్రైపాడ్ బాగుంటే అందరూ ఫోన్ చేసుకుని అడుగుతున్నారు అనమాట, మీ వీడియోస్ రావట్లేదు అని. ఇంకేం లేదు, ప్రశస్తకు ఫీవర్ వచ్చినందుకే ప్రతాప్ మేము బ్లాగ్ తాను ఫస్ట్ స్టార్ట్ చేసినా మేము కంటిన్యూ చేస్తుంటామే. అట్లాంటిది మాకే అసలు మనసే రాలేదనమాట పాపకి అట్లా ఉన్నందుకు. ఈ రోజు బెటర్, కొంచెం బాగా తిరుగులాడుతుంది. ఇంకా మా ఇంట్లోనే నర్స్ ఉంది కదా, గ్లోరీ ఇంజక్షన్లు వేస్తారు. అస్సలు తెలుసా, నర్స్ ఉంది అంటారు కానీ అట్లాంటప్పుడు మరి హెల్త్ ఇష్యూస్ ఎందుకు వస్తాయంటే పిల్లల పని కాబట్టి ఇంక వస్తుంది. అది ఇంకోటి అంటే మా ఇంట్లో మిస్టేక్ కాదు, ఆ పాప మిస్టేక్ కాదులేండి, ప్రశస్త మిస్టేక్ అది. ఎందుకంటే వర్షంలోన తీసుకోవాలా, ఇంకోటి నీళ్ళు ఎక్కువ తాగల, వర్షంలోనూ మన తడిచింది అనమాట పాప. అందుకనేసి చూడండి, మొన్న స్కూల్లో బ్యాగులు వదిలేసి ఆటలో వచ్చిందని చెప్తాం కదా, ఆ పాపకి ఇంకా తల కొంచెం తడిసి ఫస్ట్ కోల్డ్, దాని తర్వాత కాఫ్, తర్వాత ఫీవర్. ఈ 3 ఫ్రెండ్స్ అనమాట. ఒకటి వస్తే ఆటోమేటిక్ 2 వచ్చేస్తాయి. అయినా కొంచెం ముందనే సిరప్స్ వేసేస్తాను నేను, ఎందుకంటే ఈ క్యాండల్ పెట్టుకొని హాస్పిటల్ చుట్టూ తిరిగి బ్లడ్ టెస్ట్లు చేపించి ఈ బాధ చూడలేదు నేను దగ్గర నుంచి. అసలు నాకు బాధ అనిపిస్తుంది. ఏం ప్రసెస్ బ్లడ్ టెస్ట్ చేసేటప్పుడు అయితే ఏమన్నా ఏడుస్తుండదే, అసలు అర్థమే కదా అట్లా ఏడుస్తున్నది. నాకైతే బాధ అవుతుంది, కోపం వస్తుండదు నా మీద, ప్రసెస్ మీద నాకు. ఎందుకంటే వాళ్ళు ఫస్ట్ 3 రోజులు వాడాలని, వాడకపోతే మనం బ్లడ్ టెస్ట్ చేద్దామంటారు కదా. ఈ అమ్మ వేసుకోకుండా ముందరే ఏడ్చి వామిటింగ్ చేసుకుంటుంది, అదొకటి వచ్చేది మాకు బాగా. అందుకే ఇప్పుడు ఇట్లా చేసుకుంటుంటాం చూడండి. ఇంజక్షన్లకి నరానికి పెట్టేసి ఇంకా అవైతే డైరెక్ట్ పోతాయి కదా, మేలండి చూడండి. ఇంజక్షన్స్ మేలండి చూడండి. ఇంజక్షన్స్ ఎంత డబ్బులు అనుకుంటుంది. అసలు నిన్న సండే లాగే లేదు తెలుసా. పాపం చికెన్ తీసుకొస్తానని పోయాడు, ఇంకెక్కువ ఏదో జరుము, నువ్వు అక్కడే ఉండి మేము వస్తాం. ఇటు నుంచి నేను వదిన టౌన్కి వెళ్ళలే, పన్ను అక్కడ ఊపి తీసుకొని మా కోసం వెయిట్ చేస్తూ కూర్చుని అనమాట. ఇంకా ఆయన కూడా అన్నాడు, సార్ మీరు లాస్ట్ 3 days బ్యాక్ ఏమో వచ్చిపోయినట్టున్నారంటే. అవును సార్ తగ్గలేదు అని అంటే, సర్లే అండి ఇంకా తగ్గలేదు అంటే డెఫినెట్గా ఇంకా బ్లడ్ టెస్ట్లు మనం చేసుకోవాల్సిందని చేసుకొని ఇంకా క్యాన్లో పెట్టుకొని IV ఇంజక్షన్స్ డైలీ 2 times ఇస్తున్నాను అన్నాడు. ఆ ఇంజక్షన్లు తెచ్చుకునేకి ఆటో మెడికల్ షాప్ పోవాల, అట్లా పోయేతుంటే ఆయన్నే అంటుండే అనమాట. ఏమొస్తాయి కదా పాపం మీ పాప వాళ్ళు చాలా సెన్సిటివ్ ప్రశస్త. అయినా ప్రశస్త చాలా ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉండే అనమాట. లాస్ట్ 1 year బ్యాక్ నుంచి ఒక్కసారి కూడా జ్వరం రాలేదు. ఎగ్జామ్కి వచ్చే, ప్రైజ్కి వచ్చే, ప్రశస్త రాలేదు. వస్తే మాత్రం అట్టేటి రాదా పాపకి. ఇంకోటి చాలా మంది కామెంట్ చేస్తున్నారు కదా, పొలం మీ మామ చేస్తున్నాడా, నువ్వు తిరుగుతున్నావా అని. ఇంకా పొలం పనులే స్టార్ట్ కాలేదన్నమాట. ఇంకో 2 రోజులు అయిపోయిన తర్వాత మా బాబాయ్ విటోరాంశనమ్మ భర్త ఫోన్ చేస్తే ప్రతాప్ ఆ గినాలు అవన్నీ క్లీన్ చేసి వచ్చినారులేండి. అవన్నీ తీయలేదు. మనం నారు పెరిగి వేసేటప్పుడు అయితే వీడియో స్టార్ట్ చేద్దామని ప్రతాప్. ఎట్లా అంటే ఇప్పుడు ఏమన్నా పొలంకి సంబంధించినట్టు ఉంటే మామ అన్నతో షేర్ చేస్తాడు, అన్న బయట వేసుకొని పొలం దగ్గర పోయి ఇద్దరు ఎట్లా ఏమని మాట్లాడతారు అనమాట. ఇంకోటి పొలం పనులు అయితే ఇంకా స్టార్ట్ చేయలేదు, చేస్తే కన్ఫర్మ్ మీతో షేర్ చేసుకుంటాం. ఈ రోజు కూడా ప్రతాప్ ఫోన్ చేసి, అంటే నారు అంటారు కదా, నారుకి అడ్వాన్స్ ఇవ్వాల డబ్బులు అంటే ప్రతాప్ నేను కూడా వస్తున్నా మామ అంటే, ఇప్పుడు ఏం అవసరం లేదు ప్రతాప్, నేను అప్పుడు చెప్తాను అప్పుడు రా అనకస్ అంటే, సర్లే మామ అని అన్నాడు అనమాట. ఇంకా నారు వేసేటప్పుడు ఖచ్చితంగా వీడియో తీస్తాము. ఇంకా చేసే పనులు చేస్తాడు ప్రతాప్. ఇంకా వాళ్ళు చేయని పనులు ఉంటే ఎవరు చేస్తారు, అంతేగాని చేసే పనులు అయితే ఖచ్చితంగా చేస్తారులేండి. పనులు నీటి నుంచి పెట్టి తీసుకోపోయేలా టైం పడుతుందని ఇక్కడ నుంచి మామకి డబ్బులు వేస్తే పని జరిపించచ్చు. కొన్ని
సిచ్యువేషన్స్ లో, ఎందుకంటే ఇంకా పంట మనం వేసుకోలేదు, పైన నీట్ చేసుకునేది ఒకటి అయిపోయింది అనమాట. ఎప్పుడు నాకైతే ఫుల్ ఆనందం ఉంది, పొలం చేస్తామంటే ఎప్పుడైతే ఏమో మనం పోయి నాటేసేదంతా మన పంట బెండకాయలు వేయించాలి కదా. బంద్ చేసావు కదా? లేదు, బంద్ చేసేవే. ఇంకా బెండకాయలు అయితే వేస్తాము. బెండకాయలు, టమోటాలు, ఉల్లిగడ్డలు అన్ని కడిగి అయితే కట్ చేసాము. చూడండి, చాలా మంది కడగరు, అట్లే చేస్తున్నారు. అంటే రొయ్యలు చాలా మంది ఏమన్నా రొయ్యలు గోంగూర పెట్టి రొయ్యలు కూర చేసాం కదా, కడగలేదని కామెంట్ చేస్తుంటే ప్రతాప్ మీరు కడిగే చూపేస్తుంటారు అని అన్న. లేదు, వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని ఉద్దేశంతో మనం కడిగేది, కానీ ఏదైనా ప్రాసెస్ సరిగ్గా చూపిమన్నమాట. లెంత్ ఎక్కువ ఉంటే అన్నా మరి ఇంత లెంత్ ఆ వీడియో అంటారు, లెంత్ తక్కువ ఉంటే లెంత్ తక్కువ ఉందని అంటారు. పర్లేదులేండి, మీరు మా జాగ్రత్త కోరి చేసే ప్రతి కామెంట్ మేము రెస్పెక్ట్ ఇస్తాం అనమాట. కడుగుతాం, ఏమంటే వీడియో లెంత్ ఎక్కువ అవుతుందని కట్ చేసేస్తాం అంతే. అయినా మా మంచి గోరి చెప్పేటప్పుడు మేము దానికి ఫాలో, మీరు చెప్పిన దానికైతే ఖచ్చితంగా ఫాలో అవుతాం, ఎందుకంటే మా మంచి కోరుతున్నారు. మాకు తెలియని విషయాలు కామెంట్ల ద్వారా ఎన్నో విషయాలు తెలుసుకొని మార్చుకున్న రోజులు ఉన్నాయి అనమాట. నేను ప్రతి కామెంట్ ప్రేమ రోజు దగ్గర చదువుతూనే ఉంటాను, వదిన ఎట్లా చదువుతున్నా అట్లా గ్లోరమ్మ సర్లే నా తల కట్టేందేమో, ట్రైపాడ్ సరిగ్గా లేదు, కింద కారం డబ్బా, ఉప్పు డబ్బా, మసాలా డబ్బా పెట్టి దాని మీద ట్రైపాడ్ పెట్టి ఫోన్ పెట్టేనే. ఇట్లా ప్రయోగాలు చేస్తే ఫోన్ పోతే ఫోన్ లేదు. ఎంత గ్లో టైం అయింటే గ్లో ప్రశస్తకి ఇంజక్షన్లు వేస్తే తర్వాత అన్నం తిని. ప్రశస్త వాళ్ళకి ఎగ్జామ్స్ జరుగుతున్నాయి. మాకైతే రాపిస్తానని చెప్పేది నేను చెప్పినాను. మేడం మా పాపకి ఫీవర్ వచ్చిందంటే రాపిస్తాలండి అనింది అనమాట. తన స్కూల్కి పోతే రాస్తుంది. ఇంకా అయిపోయామా. ఈరోజు అమ్మ లేకుండా అనమాట కూరగాయలు తేయడానికి, అందుకే ఏం స్పెషల్ అని అంటది. ఏమమ్మా మీ అత్త వచ్చిలేదా అని అడుగుతా, కూరగాయలు ఏమైనా అడుగుతుంది. 4 నెలల ఇంటికాడండి ఇలా పనికి పోతుంటే వేరే వాళ్ళకి వస్తా చూసిలా అంటే పదపాము దినం ఇంటికాడండి చేసిన వాళ్ళకి కదా ఇంటికాడ ఉంటుంది కదా, ఎప్పుడైతే పనులు వస్తావేమో అనిపిస్తుంది. ఇలా చూసి 10 నెలలు ఏంటిది 150 రూపాయలు సంపాదించుకున్నాం ఈరోజు. ఇంకా రాలేదు కదా అని నేను వదిన పోయి తెచ్చుకుంటాను కూరగాయలమ్మా. తెచ్చుకున్నారే, లేకుంటే నేను ఇంకా పొద్దున్నగానే తెచ్చిస్తుంటాను. మా ఇద్దరు కడుగులు పెట్టి అట్లే పొలాయి దగ్గర పెట్టి అట్లే కాయగూరలు తీసుకొని వస్తుంది. ఇప్పుడు ఇంకా తెలిసి వర్షం పడేది కదా, ఏడన్నా గడ్లు పడితే దొరుకుతా పూలేదు చిక్కున్నాడు పోతాము, సంతలకు వస్తావు కదా అని. మా ప్రేమలోనికి శారీ బాగా ఒప్పేది చూడమా. ఇది మా ఇద్దరే అస్సలు అమ్మ ఎన్నిసార్లు చెప్తుంది, అదే ఇది ఇట్లా సెపరేట్ జాకెట్లు కుట్టించుకొని కట్టుకో ప్రమిళ శారీ లాంటిది. వదిన కానీ భారతదని కానీ ఈ వదిన కానీ అడుగుతుంది అనమాట. కట్టుకుంటారు అప్పుడప్పుడు. కట్టుకుంటాను ఎప్పుడన్నా. ఇక్కడ మా వాళ్ళు సొంత బంధువులు పెళ్ళిళ్ళు పోతే చీరలు పెడతారనమాట. అంటే ఒకప్పుడు మా పెళ్లిలో వాళ్ళకి పెట్టింటారు మా అత్త వాళ్ళ పెళ్లి పోయినప్పుడు వాళ్ళు పెడతారు అనమాట. పెట్టకపోని వాళ్ళు పెట్టలేని వాళ్ళుగా బంధువులు చేసుకుంటారు కాబట్టి పెట్టారనమాట. మనం కూడా ఇంట్లో పోయినప్పుడు నా కొడుకు పెళ్ళిళ్ళకి పెట్టేమే. అయినా పెట్టిన వాళ్ళు పెడతారు, వాళ్ళు ఫస్ట్ చేసుకుంటారు కదా, కొడుకులకి పెడతారు. ఒక్కొక్కసారి ఇంకా సొంత బంధువులు అయితే 2 గోడబాలు పోసి పంపిస్తారు. ఇంకా అట్లా 4 తరగతి చీర కలగలేమో కట్టుకున్నాం కట్టి కట్టుకున్నాం. ఇట్లా వేయించుకొని ఇంకా ఉప్పు, పసుపు, కారం, మసాలాలు అన్నీ పట్టించి తాలింపుకి వేసుకొని తగినన్ని లైట్గా వాటర్ యాడ్ చేస్తుంది. ఇంక అంతే. పడుకున్నామా పాప? సాయంత్రం బాగా పండుకుంటుంది గ్లోరీ. ఎదురుకు వచ్చిన దానికే ఏడ్చేదే అమ్మ. ప్రశస్త వాళ్ళు ఇంట్లో 60 ఏళ్ళు కడిగలేరు అనేరు కదా, అవి కన్నిగా మూతులు కాళ్ళు అన్ని తీసి క్లీన్ చేసుకొని ఇచ్చిన తర్వాత ఏపి కడిగి అంతా తాలింపుకి వేసిన ఉత్తుపులుకూర మొత్తం దింపుతాం మన ముందర. ఇంకా కడిగా చూపిట్ల కడిగి అవి గురుగులు ఉన్నట్లు అనమాట. చేపలు అయితే గట్టిగా ఉంటుంది. ఇవి ఆల్రెడీ ఎండు చేపలు కాబట్టి ఇంకా వేసి ఇంకా ఒక 50 రూపాయలు ఇంకా కలిపి తింటుంది అనమాట. ఆ కడిగిందోటే చూపించలేదు, సరే చూపిస్తాము. ప్రశస్తకి కొంచెం ఆరోగ్యం బాగున్నందుకు ఇంకా ఆట పెట్టచ్చు. నేను కూడా చేస్తుంటే అట్లా నాకు కూడా గుర్తుంది. నాకు చిన్నప్పుడు మెమొరీస్ అన్నీ గుర్తున్నాయి చూడండి.
నువ్వు వండుతురా ఎంత బాగుండదు ఉండదు మా అన్నం దండిగా ఉన్నందుకే చపాతి దిక్కున్నాం గ్లోరమ్మ అని. మరి రోజు అంత వండినంటే వండాను మరి మా ఇంటికి అంటే మా మామ మధ్యాహ్నం లేదు, నేను కూడా తినలేను అస్సలు ఇంట్లో. ఇప్పుడు 10 నుంచి తినలేదు. చపాతీ మిగిలిన చపాతీ నువ్వు ఏం తిరుగుతుంది కాలేదు. రేపు సద్దలు ఉసురు చేస్తాం మనం పెట్టేస్తాము. అదే పని చేస్తాను. అది ఒక్క పన్నట్టు చేస్తాను. తిరుగుతున్న ఒక వారం అవుతుందిలే. ఆ వారంకే ఈ చపాతీ లేక అవతల పడిగతలు లేస్తాడు. రొట్టె తింటే ఆరోగ్యం అంటలేమా అమ్మ? ఆరోగ్యమే ఉంది. వారం 5-6 చీరలు, వారం 5-6 చీరలు, వారం 5-6 చీరలు తెచ్చుకుని తిరుగుకొచ్చుకుంటాంలే. వర్షం వస్తుంది కదా, పేమెంట్ చేసుకుంటాం కదా, ఇంకా ఏమిలే ఇప్పుడు తిరుగుకొచ్చుకునేది కానీ ఇంకా బెండకాయ కర్రీకి అయితే వదిన రెడీ చేసింది చూడండి. ప్రాసెస్ కరివేపాకు తీసుకురమ్మంటే కరివేపాకు దండిగా వెళ్ళా ఫో. ఇంకా ఉల్లిగడ్డ అయితే బాగా మగ్గింది అనమాట. టమోటాలు అయితే వేస్తాను. నా డెలివరీ అయినప్పుడు గ్లోరీ బాగా చేస్తున్నావు బెండకాయ. బాగా దండి ఎల్లిపాయలు దంచి తాలింపులో ఉప్పు కారం పసుపు అంతే, ఇంకేం మసాలాలు ఏం వేయకున్నట్లు చేస్తుంది కదా, భలే రుచి ఉంటుండ అనమాట. భారతని కూడా అదే అంటది, ఏం చేస్తుంటే గ్లోరీ టమాటో చట్నీ బెండకాయ ఇప్పటికైనా గుర్తుండదు నాకే అన్నట్టు. కానీ మీకు చేస్తాను కదా అది, నాకు తినాలంటే ఎట్లా అనిపిస్తుండే. తినాల అన్ని తింటేనే. వదిన కూడా మటన్ మిగులుతుండే అనమాట డెలివరీ అయినప్పుడు. తిను గ్లోరమ్మ మంచిది అంటుండే కదా, నాకు చేసేటప్పుడు చూసినప్పుడు ఇంక తినిపిద్దా లేకుండా తిందనమాట. అయినా ఏదైనా కానీ చేసేవాళ్ళు తినబుద్ది కాదు. అవును చూడదనే. నాన్ వెజ్ విషయంలో మరి వేరే విషయంలో తింటాం. నాన్ వెజ్ విషయంలో మనం చూసింటాం కడిగింటాం కాబట్టి తినబుద్ది కాదు. మొన్న అయితే మా చిన్నమ్మని చూసి పెద్ద కడుగురు పోయిన రోజు చూడండి, ప్రతాప్ నాన్ వెజ్ తీసుకొచ్చాను. నేనే పోస్ట్ చేసేది గ్లోరమ్మ అని చెప్తుంది. అసలు తినలేదు. ఆ రోజు గ్లోరీనే తలుసుకున్నాను. గ్లోరీ ఎట్లా కట్ చేసి అట్లా పోస్తారు కదా, నిజంగా తినాలంటే తినబుద్ది కాదు అని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు లివర్ ఫ్రై అవన్నీ చేస్తుంటే కదా నాకు గ్లోరీ. తేవద్దు నువ్వు అట్లా ఏం తేవద్దులే, ఇప్పుడు మామూలుగానే తీసుకోరా అని చెప్తున్నాను అనమాట. టైం వదిన ప్రశస్తకి ఇంకా తాలింపుకి ఇస్తాను. నాకు కూర్చోబెట్టుకుంటాను. ఇంజక్షన్ ఒకటే వేసి కొంచెం సిరప్స్ వేసి వదిన మధ్యాహ్నం వేస్తామా. ఎంత పనున్నా ఫస్ట్ వాళ్ళ తెగిపోవాల, వాళ్ళు కరెక్ట్ చేసే టైంకి వేస్తే కదా మనకు కూడా రిజల్ట్ కనపడేది. ఇంటి పని ఏడ వరకు వచ్చింది గ్లోరీ అంటున్నారు అదే ఫోన్ చేసిన సబ్స్క్రైబర్స్ మన వాళ్ళు. అంటే లెంటల్ వరకు కట్టి ఆపినారనమాట. ఎందుకంటే వేరే చోట బేల్దార్ వాళ్ళు వెళ్తే వాళ్ళు బేల్దార్ పని కాదు ఇప్పుడు సెంటరింగ్ వాళ్ళ పని. సెంటరింగ్ ఆయన వచ్చి అన్ని బాక్స్లలో ఫిట్ చేస్తే నెక్స్ట్ రోజు వాళ్ళు వచ్చి కంకర సిమెంట్ కలుపుకోవడము వేసేయడం అనమాట. తర్వాత స్లాబ్ ఇంకా మేబీ ఒక 1 month గ్యాప్ తీసుకుంటామేమో, ఎక్కువ ఖర్చు కదా స్లాబ్ కూడుకునింది అది. పర్లేదు నేను నిదానంగా ముగించుకుందాం, ఏం చేస్తాం మరి. మనకు గ్లోరీ నా ఆలోచన ప్రకారం అయితే మేము ఎప్పుడు ఇల్లు కావాలని మేము అనుకున్నామంటే జనవరి 1 లోపల పైన అంతా కంప్లీట్ అయిపోతే అదే నెలలో కింద పైన పెయింటింగ్ కొట్టించి ఓకే ప్రేయర్ పెట్టుకొని ఇంట్లో పోదామని అనుకుంటున్నాం. మరి దేవుడు ఎట్లా చేస్తాడో తెలీదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు సపోర్ట్ చేయండి అబ్బా, మాకు మీకు సపోర్ట్ కావాలి, దేవుని సపోర్ట్ కావాలి మాకు అంతే. ఇంకా మిగతా వాళ్ళ విషయం పక్కన పెట్టండి, మీరు సపోర్ట్ చేస్తే ఖచ్చితంగా ముందుకు వెళ్తాము. ఇప్పుడు ఇంతవరకు కూడా మేము కట్టుకుంటామని అనుకోలేదు. చాలామంది వీళ్ళు మిగిలిపోయి కట్టుకుంటారని అనుకుంటున్నారు, అట్లా ఏం లేదు. మా మామ లోపల ఇంట్లో పండుకోవడానికి ఇబ్బంది పడుతున్నాడు, పైన కట్టిస్తే ప్రశాంతంగా పండుకుంటాడని మా ఆలోచన. ఫ్యూచర్లో గ్లోరీ వాళ్ళు పెళ్లి జరిగినా కూడా వాళ్ళు పైన ఉంటారని ఆలోచనతో కట్టుతున్నాం, అంతేగాని మాకు డబ్బులు ఎక్కువ అయితే కాదు. బయట తిరగద్దండి, కుక్కలు అంటుకొని వస్తావే. ఇంట్లోనే గేమ్స్ పెట్టండి ప్రశస్త వాళ్ళకి అని అంటారు. ఇంకా తాలింపు అయితే ఇచ్చేనా, బెండకాయలు అయితే వేసేస్తాను. ఇంకా తాలింపు అయితే బాగా మగ్గినాక అయితే బెండకాయలు అయితే వేసేసానా. ఇప్పుడు తగినంత మనం కారము ఉప్పు వేసుకొని అయితే మగ్గించుకుందాము. మగ్గిన తర్వాత కొన్ని నీళ్ళు వేసుకొని ఎల్లిపాయలు అలాగే అల్లం కొత్తిమీర కొబ్బరి ధనియాల పొడి ఇవన్నీ వేసేస్తే ఇంకా బెండకాయ అయితే ఆల్మోస్ట్ రెడీ అయినట్లే. బెండకాయ అయితే బాగా ఉడుకుతుంది అనమాట. ఎల్లిపాయలు అయితే హైదరాబాద్ దంచి అయితే వేస్తున్నాను. గ్రేవీ సూపర్గా. ఇంకా వంట అయితే అయిపోయింది అనమాట. ఇంకా ప్రశస్తకి అయితే ఇంజక్షన్లు వేయించి కొంచెంసేపు తిరగలాడిన తర్వాత ఆమెకైతే తినిపిస్తాను. ప్రశస్తకి ఫస్ట్ అయితే ఇంజెక్షన్ వేస్తాను. ఇంకా వంట కూడా నా వంట అయితే అయిపోయింది అనమాట. ఇంకా ప్రశస్తకి అయితే ఇంజక్షన్లు అయితే వేపిస్తాము. ప్రశస్త ఇంకా అందరు బాగున్నారు. మిస్ అయింది చూడండి మా ప్రిన్స్, అందుకే వీడియో ఆన్ చేయండి.
చేతి దగ్గర పెట్టుకున్నారు. పెడుతున్నారు. అందుకే చిన్న హాస్పిటల్కి చూడలు వేసుకొస్తున్నారు. పీడియాట్రిషియన్ హాస్పిటల్ కూడా మరి మెన్షన్ చేస్తున్నారు. చేస్తారన్నమాట. ఇంకా ప్రశస్తకైతే ఇంకా మొన్న ఓపీ తీపించినప్పుడు బ్లడ్ టెస్ట్ రిపోర్ట్ అన్నమాట ఇది. డెంగ్యూ మలేరియా ఇవన్నీ నెగిటివ్ ఉన్నాయి, నార్మల్ ఫీవర్ కాకపోతే ఆ పాప వదిలి వస్తుంది కదా, అట్లా వస్తే ఖచ్చితంగా బ్లడ్ టెస్ట్లు చేసుకోవాలి మనము అని అంటే సర్లే అని చేపిస్తాం అనమాట. ప్లేట్లెట్స్ కొంచెం తక్కువ ఉన్నాయి, ఇంకా మొత్తానికి డౌన్ అయితే ఇబ్బంది కాబట్టి ఇప్పుడే ఇంజక్షన్లు కంటిన్యూ చేసుకుందామని చెప్పినాడు అనమాట సారు. కాబట్టి ఇంకా ఐవి ఇంజెక్షన్స్ పెట్టుకున్నాం. ఎంత ఐవి ఇంజక్షన్లు పెట్టుకున్నా ఫస్ట్ వచ్చిందంటే ఫస్ట్ సిరప్స్ మనం పెట్టే ఫుడ్ ద్వారానే తగ్గియాల. ఇంకా ప్లేట్లెట్స్ డౌన్ అయినాయంటే ఎవరికైనా భయం కదా, అందుకనేసే ఇంకా సర్లేండి సార్ అని పెట్టిస్తుంది. అందులో వచ్చి చాలా డేస్ గ్యాప్ తర్వాత వచ్చింది ప్రశస్తకు మరి అని. ఈరోజు మా ప్రిన్సి ప్రైజీ స్కూల్కి వెళ్ళిండ్రి. మధ్యాహ్నం ఐరా వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్ళి నేను భారత ప్రశస్త వాళ్ళ స్కూల్ దగ్గర పోయి వీళ్ళిద్దరు తినిపించుకొని క్యారెట్ బాక్స్ తీసుకొని వస్తుంది. అంటే ప్రశస్త ఉంటే అంత ఇబ్బంది లేదు, ప్రశస్త లేకుంటే ఇబ్బంది. అవులేము ఇప్పుడు చూసి పెట్టినప్పుడు అయితే ఎడుతుంది. చూడు మూతి పెట్టారు కదా, అప్పుడు నాకేం నొప్పి కాదు, నాకేం నొప్పి కాదు. నేను పెయిన్ లేనట్టు వేస్తాను కదా ప్రశస్తానికి. ఈ సూది తీసేస్తా, నాకేం పని. నేను అప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రైనింగ్ చేస్తుంటే కదా, స్టార్టింగ్ లో జస్ట్ క్యాన్ లో పెట్టేది చూసి కొంచెం కళ్ళు తిరిగినట్టే ఊరికే రూమ్ లో కూర్చుని అనమాట. తర్వాత స్టాఫ్ ఉండి మన ఫీల్డ్ ఇదే కాబట్టి నేర్చుకోవాలా, ఫస్ట్ టైం అట్లనే ఉంటది అని. సెకండ్ టైం కూడా అట్లే ఉండే. తర్వాత మెల్లగా అలవాటు అయిన తర్వాత ఫస్ట్ ఐఎం ఇంజెక్షన్, తర్వాత ఐవి క్యాన్ లో పెట్టుకునేది, ఇంకా ట్రీట్మెంట్ కేర్ షీట్ ఎలా రాయాలనేది అన్ని నేర్పిస్తుండ్రు అనమాట ట్రైనింగ్ లో. నేను ఆ ట్రైనింగ్ చేసేటప్పుడు మెల్లగా తీస్తాను, మెల్లగా వేస్తాను. ప్రిన్సక్క నీకన్నా డబ్బలు వేయించుకునేది తెలుసా ప్రిన్సమ్మ? అవును. ఒక్కసారి ఇవి ఐవి ఇంజెక్షన్స్ ఇచ్చిందేమో ప్రశస్తకు నిన్నంతా ఫీవర్ రాలేదు. మొన్న 2 రోజుల క్రితం అయితే నైట్ 2 అయినా కూడా వాళ్ళ అమ్మ నేను తడిబట్ట, నాకు మెలుకున్నప్పుడు నేను వదిన మెలుకున్నప్పుడు వదిన వేస్తూనే ఉందనమాట. అప్పుడు తడిబట్టేస్తే తగ్గుతుంది లేకపోతే లేదనమాట. అదే భయంతో ఇంకా టెస్టులు చేయించి ఇవన్నీ పెట్టుకుంటాం అనమాట ఇంజెక్షన్స్. ప్రిన్సీ దూరం రా డాడీ, అట్లా పోనా భయం వేస్తుంది. ఇక్కడ రా అక్కకి ఏం కాదులే. ట్రైనింగ్ పోయినప్పుడు అయితే చాలా బాధపడేదాన్ని నేను. ఎవరికైనా ఏమన్నా అయితే నువ్వు ఇంత బాధపడాము ఈ ఫీల్డ్కి ఎందుకు వచ్చిండు అమ్మ అంటది ఒక ఆమె అయితే. బాగా లాస్ట్ పోయేంత వరకు కూడా డిశ్చార్జ్ చేసినారు వాళ్ళని, నా కోసం ఆగింది. ఆ అవ్వ పేరు గంగమ్మ అనుకుంటాను. ఏమవ్వ డిశ్చార్జ్ పెట్టానంటే కదా ఆరోగ్యశ్రీలో ఇంకా పోలేదు అని అంటే, నీకు చెప్పుకోదామని ఉండమమ్మా, బెడ్ మీద వదలండి పోండి అంటున్నారు మమ్మల్ని అని ఇప్పటికైనా మాట్లాడింది. లాస్ట్ నేను ట్రైనింగ్ చేసేటప్పుడు ఏఎంసీ వార్డులో కూడా గుర్తు పెట్టుకునేది. కాకపోతే అవ్వ అప్పుడు కాన్షియస్లో లేదు. వాళ్ళ అటెండరు అమ్మ గౌరీ గుర్తుంది కదా ఆ పాప వచ్చింది చూడమ్మా మరి ట్రైనింగ్కి అని అంటే ఊక అవ్వ ఇట్లా కన్నులు కొట్టింది అనమాట. కొన్ని నేను ట్రైనింగ్ చేసినప్పుడు బెస్ట్ మూమెంట్స్ చాలా ఉన్నాయి నాకైతే. అంత భయం ఉండేదాన్ని ఒకరికి ట్రీట్మెంట్ ఇవ్వగలిగి స్టాఫ్లు కూడా బాగా ఎంకరేజ్ చేసేవాళ్ళు అనమాట, చెయ్యాలా అని. బెడ్ మేకింగ్ దగ్గర నుంచి ట్రైనింగ్ చేపిస్తారు మాకు. నేను అట్లా వైట్ సార్ కట్టుకొని పోతుంటే జాబ్ వచ్చిందేమో అనుకున్నారు కొంతమంది మా 5th క్లాస్ క్లాస్మేట్స్. జాబ్ కాదు అది, నేను ట్రైనింగ్ చేస్తున్నాను, జాబ్ వస్తే మీతో ఖచ్చితంగా షేర్ చేసుకొని మళ్ళీ మనం గెట్ టుగెదర్ ప్లాన్ చేసుకుందామండి. ఇంతవరకు ఎవరితో కలిసలేదు నేను. ఇంకోటి మా గ్లోరీ అయితే ఇంకా ఎవరైనా వీధిలోనా ఎవరైనా ఇంజక్షన్లు పెట్టించుకునింటారు కదా, అందరూ గ్లోరీని వెతుక్కుంటూ వస్తారనమాట. మాకైతే చాలా హ్యాపీ ఫీల్ అవుతుంది ప్రమోదన అయితే ఆ విషయంలో. అంటే ఈ పాప ఇంత సెన్సిటివ్ ఉండే అలాంటిది ఇట్లా ట్రీట్మెంట్ ఇవ్వగలుగుతుంది కదా అని. ఎవరైనా వచ్చి ఆడపిల్ల ఉంది అమ్మ అంటే రండి మీరు ఇంటి దగ్గరకు వస్తారా మా పాపను పంపించాలా అంటారంట. అది కూడా డాక్టర్ అడ్వైస్ చేసిన మందులే ఇచ్చి వస్తాను అనమాట, లేకపోతే లేదు. ఆ డోస్ ఎంత ఉంది, ఎన్ని ఎంఎల్, ఎంత క్వాంటిటీ, 6th అవర్లినా 4th అవర్లినా అప్పుడే మనకు ప్రిస్క్రిప్షన్లో అడ్వైస్ చేసింటారు కదా డాక్టరు, దాన్ని బట్టే ఇచ్చొస్తాలేండి. అయినా నొప్పి కాకుండా బాగా నిదానంగా వేస్తుంది అనమాట. ఒక్కొరు చక్కన వేసేసి పక్కకు పోతారు కదా, అయినా ఓపిక ఉంటుంది గ్లోరీకి. వీటిలో కూడా ఓపిక అనేది చాలా ఇంపార్టెంట్ మెడికల్ ఫీల్డ్లో, అది మీకు తెలియదు ఏం లేదు. వీటిలో కూడా కొన్ని ఎంబీబీఎస్ డాక్టర్స్ ఇచ్చేటివి ఉంటాయి, కొంతమంది స్టూడెంట్స్ ఇచ్చేటివి ఉంటాయి, స్టాఫ్ నర్సులు ఇచ్చేటివి ఉంటాయి, అన్ని వెరైటీస్ ఉంటాయి చూడండి. ఎవరు ఇచ్చేటి వాళ్ళు ఇవ్వాలన్నమాట. ఇంజెక్షన్స్ కానీ ఐవి కానీ మనం క్యాన్లో పెట్టుకొని
నార్మల్గా ఎవరైనా అడ్వైస్ చేసి ఇస్తాము. బాటిల్స్ ఏమైనా కనెక్ట్ చేయాలంటే చేసుకునేదాన్ని అప్పుడు. హాస్పిటల్, గవర్నమెంట్ హాస్పిటల్ ఒక్క ట్రైనింగ్ గవర్నమెంట్ హాస్పిటల్లో, హాస్టల్ మొత్తం మేము ప్రైవేట్లో ఉండేవాళ్ళం అనమాట. వాళ్ళే మీకు హాస్టల్ ఇచ్చే వాళ్ళ గ్లోరీ అని అడుగుతారు కొంతమంది సబ్స్క్రైబర్లు. మొత్తానికైతే ట్రైనింగ్ ఒకటి గవర్నమెంట్ హాస్పిటల్లో, మిగతాదంతా మేము బయట హాస్టల్లో ఉండేవాళ్ళం. నెలకి 4,500 కట్టుకునే వాళ్ళం. ఇప్పుడు కూడా కర్నూలు పోవాలంటే హాస్టల్ ఫీజుతో పని మంత్లీ అడుగుతూ ఉంటున్నాను. అవ్వ చేపలం అంటుంటే బావా చేపలు తీసుకోవా అంటే ఇప్పుడు తెచ్చారా ఇంక అందరు కొనుక్కుంటుంటే నాను చేస్తే ఇట్లా రాత మరి ఇందు నుంచే ప్రైజ్ గుర్తుపట్టి చేపలు తీసుకురావా మా నాన్న లేచలే లేపావా అంటది అనమాట. నేను ఇస్తా గండి తీసుకుంటారు ఆ పిల్ల వాటి ప్రైజ్ అమ్మకి చేపలు అంటే ఇష్టము. దానికోసమే అక్కడ ఏటు కాటి నుంచి పట్టుకొని వస్తారనమాట. పట్టుకొని వచ్చి అమ్ముతారనమాట. ఇంకా కేజీ లెక్కేం కాదు, గుత్తి 100 రూపాయలు. గుత్తి 100 రూపాయలు అనమాట. ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు అయితే వర్క్ అయితే వస్తారనమాట. ఈ ఐరన్ వర్క్ సంబంధించి అయితే ఇంకా వస్తారంట. సో వాటర్ అంతా పట్టేసి పెట్టాము. సో ఇంక వాళ్ళు రావడమే లేటు. సో ఇంకా వర్క్ అయితే ఆపేసి అయితే 1 వీక్ పైన అయిందన్నమాట. 8 రోజులు అట్లా అయింటుంది. ఎందుకంటే మనం ఐరన్ తేవడం కొంచెం ఒక 2-3 రోజులు గ్యాప్ వచ్చేపాటికి ఇంకా వాళ్ళు వేరే వర్క్కి అయితే వెళ్ళిపోయారు. ఇంక ఈరోజు అయితే వచ్చేసి ఈరోజు సెంటరింగ్ వర్క్ అయితే మళ్ళీ మనకు 2-3 డేస్ తర్వాత మళ్ళీ లెంటర్ లెవెల్ అయిపోయి ఇంక పైకి అయితే కట్టేస్తాం. చూద్దాం, వర్క్ అంతా మంచిగా కావాలంటే కోరుకుంటున్నాం. కానీ సో కొంచెం గ్యాప్ వస్తుంది, తప్పదు, చిన్నగానే చేసుకుందామండి. ఎందుకంటే ఆత్రపడి తొందరపడి ఏది చేసుకున్నా కూడా వేస్ట్, కానీ నిదానంగానే చేయాలి ఏదైనా. సో చాలా హ్యాపీ అయిపోయి మొత్తానికి. సరేనా, ఇది ఈరోజు వీడియో అయితే. అండ్ ఒకరోజు గ్యాప్ ఇచ్చి ఒకరోజు వీడియోలు అయితే వస్తున్నాయి. ఇంక మా ప్రశస్త పరిస్థితి ఉంది, తనకు కొంచెం చూస్తూ ఉండాలి పరిస్థితి. సో అందుకోసం అలా అయిందనమాట. సో ఓకేనా, ఎవరు కూడా ఏమనుకోవద్దండి. ఇంకా హాస్పిటల్కి వెళ్ళేసి ఇంకా పాప కొంచెం ఇబ్బంది ఉండేసి ఇంకా పిల్లలు చూసుకునేప్పుడు కొంచెం ఇబ్బంది అయింది. బట్ ప్రశస్తి ఈరోజు ఫైన్ బాగుంది. ఇంకా డైలీ వీడియోస్ అయితే వస్తాయి. ఓకేనా, సో మంచి వీడియోలో లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మంచి వీడియోతో మా ఫ్యామిలీ బ్లాగ్స్తో మళ్ళీ మేము ముందుకు వస్తాము. అంతవరకు అందరికీ బాయ్. బాయ్ ఫ్రెండ్స్, అందరికీ బాయ్.